హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మేమైతే పల్లి గింజలు అయితే వేస్తున్నాం, విత్తనాలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే 3 నాగళ్ళు అయితే వచ్చినాయి, ఇద్దరైతే కూలోళ్ళు వచ్చారు. ఇక నేనైతే వేస్తున్నా. మన ఛానల్ని అయితే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మేమైతే 3 ఎకరాలు అయితే వేస్తున్నాం. మాకైతే ఈ 3 ఎకరాలు అయితే 2 డేస్ అయితే పట్టింది. వీళ్ళైతే రావడమే మధ్యాహ్నం అయితే వచ్చారు, 1కి వచ్చారు. 1కి అయితే స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ డే అయితే 6కే వచ్చారు ఫ్రెండ్స్. అసలు అయితే ఇంటి దగ్గర అందంగానే ఉండకుండా అయితే వచ్చిన, ఎందుకంటే గింజలు వేయడం అయితే కంప్లీట్ అయిపోవాలని. ఇక్కడైతే ఇక మేమైతే వేస్తున్నాం. ఇక్కడైతే పిండి అయితే పోస్తున్నారు సార్లలో అయితే. అవైతే ఇట్లా తోలుతారు కదా ఫ్రెండ్స్, అవైతే సార్లు అని అయితే అంటారు. ఇక్కడైతే నేనైతే టవల్ కట్టుకొని నేనైతే వేస్తున్నా. ఎండ అయితే మస్తు కొడుతుంది ఫ్రెండ్స్. అసలు అయితే చూడండి, ఇక్కడైతే విత్తనాలు అయితే వేస్తారు కదా ఫ్రెండ్స్. నాగలేనక వాళ్ళకైతే వచ్చేసి 600 అంట ఫ్రెండ్స్ కూలీ అయితే. మా దగ్గరనైతే ఇట్లా ఉంది. మా పక్కన చుట్టుపక్కల మొత్తం అయితే పల్లి గింజలు అయితే వేస్తారు మా ఊళ్ళో, కానీ అందుకే మేము కానీ అయితే పల్లి గింజలు అయితే వేసేస్తున్నాం. ఇక్కడైతే పెసర్లు అయితే మొలిచినాయి ఫ్రెండ్స్. అసలు పెసర్లు పోసినాం కదా, అవి అయితే మొలిచినాయి గింజలు అయితే. ఇక్కడైతే పక్కన తాత వచ్చి మంచిగా వేస్తున్నాం అని అయితే చెప్తాడు. మాకైతే వేస్తున్నా అని అయితే చెప్తాను, వేస్తుంది మనం అని అయితే అంటాడు. మధ్యాహ్నం అయితే 12ంటికి అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వేయడం అయితే 3 ఎకరాలు అయితే. ఇక్కడైతే ఇక వేస్తూనే ఉన్నాం. ఇక అయితే 5 వరకు అయితే 1 ఎకరం అయితే వేసేసినాం. ఇక్కడైతే ఇక నాగలు అయితే వెళ్తారు ఫ్రెండ్స్. 3 నాగలు అయితే ఇక్కడైతే ఎండ కొట్టేస్తుందని అయితే మా బావది ఇక్కడ బావి దగ్గరనే తెస్తుంటే అదైతే వేసుకొని అయితే వేస్తున్నా. ఇవైతే పల్లి గింజలు ఫ్రెండ్స్. బొబ్బర్లు కానీ అయితే వేద్దామని అయితే ఆ బాటిల్లో అయితే పూసుకొని వచ్చారు. ఇంకా బొబ్బర్లు వేస్తే పురుగు వస్తుందని అయితే వద్దనేది చెప్తారు, అందుకే ఏనైతే వేయట్లేము. ఎండ అయితే 5 వరకు కానీ కొడుతూనే ఉంది ఫ్రెండ్స్. అసలు అయితే ఎండ ఇక్కడైతే చిరుపాల పండ్లు అయితే తెంపినాం. చిరుపాల కాయలు, పండ్లు కాదు. ఇవైతే బస్తాలకైతే వేస్తున్నాం, ఇంటికైతే తీసుకెళ్దామని. చాలా అయితే వెళ్ళినాయి ఫ్రెండ్స్ ఇవైతే. ఇదైతే ఇప్పుడైతే కాదు ఫ్రెండ్స్, ఇదైతే 10 డేస్ బ్యాక్ అని చెప్పిన కదా, 10 డేస్ బ్యాక్ వీడియో అయింది, పండుగ ముందు వీడియో. ఇవైతే మా అత్తమ్మ అయితే మా దగ్గర ఉన్న మండలానికి అయితే తీసుకెళ్ళి అయితే అమ్ముతుంది. ఇక్కడైతే ఒకటైతే పండు వండింది, ఇదైతే నేనైతే తినేస్తున్నా. ఇవన్నీ చూస్తే మీకు తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, బాగానే అనిపిస్తుంది ఇప్పుడైతే. అప్పుడైతే తినాలనిపించలేదు కానీ ఇక్కడైతే మెల్లగా పెడతాను, ఎందుకంటే ఉత్తినే బ్లాక్ అయిపోతాయి. ఇట్లా రాసుకున్నా కానీ బ్లాక్ అయిపోతూ ఉంటాయి, అందుకే కొంచెం మెల్లగా అయితే పెట్టేస్తుండు.
కూర్చుంటాను. ఎంత అమ్ముతారు అంటే ఎట్లా అమ్ముతారు? కేజీ లెక్క మీట ఉందకా రేపు ఫ్రైడే మొత్తం మార్కెట్లో కూర్చొని అమ్ముకోవాలి. ఇక్కడైతే డబ్బా తెపో అని అయితే చెప్పిండో ఆ డబ్బా అయితే తీసుకొని ఇది కానీ డబ్బాలకైతే ఎత్తుతాను. ఇక్కడైతే మా బావ పండు దొరికిందంటే డబ్బా అయితే తినేస్తుంది. ఇక్కడైతే ఇక నేనైతే డబ్బా ఎత్తుకొని మా బావ అయితే బస్సు ఎత్తుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం. ఎత్తుకొని అయితే వెళ్తున్నాం ఇంటికి. ఇక్కడైతే మొత్తం బురద ఉంటుంది ఫ్రెండ్స్. రోడ్డు ఎక్కేదానిక చాలా బురద ఉంటుంది. ఆ బురదలంగానే వెళ్ళాలి. ఇవైతే చిరుపల్ల పండ్లు ఫ్రెండ్స్. బరువు బాగానే ఉన్నాయి. ఇక్కడైతే ఇక బైక్ దగ్గరికి అయితే వచ్చినాం. బైక్ మీద అయితే పెట్టేసి ఇక వెళ్ళనైతే వెళ్తున్నాం. ఎత్తుకొని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నా కోసం ఒక లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ప్లీజ్. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తా ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. ఏది బాయ్.